అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు దింటకుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి, మహాగౌరి ఉపాసకులు. నమస్తే గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురువుగారు, ఈశాన్యంలో మనం బరువు పెట్టకూడదు అంటారు. ఒకవేళ ఈశాన్యంలో బరువు పెడితే ఏమవుతుంది? బరువును మనము ఎక్కడ పెట్టాలి వాస్తు ప్రకారంగా చూస్తే? మంచి క్వశ్చన్ అన్న, ఇది చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది వాస్తు శాస్త్రవేత్తలు చెప్తారంటే ఈశాన్యంలో దూది పింజలు కూడా ఎద్దంటారు. అంటే దూది కూడా ఎద్దు అక్కడ, అది కూడా అది కూడా అటు గుండు సుదేశం కూడా బరువు అంట. మరి శాస్త్రంలో చెప్పబడిందా ఇది నిజంగా? శాస్త్రాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసే విధానంలో తప్పుగా చేశారు. ఓకే, అక్కడ మనకు అర్థం ఏంటంటే నైరుతి నుంచి ఈశాన్యం వైపు పల్లంగా ఉండాలి అని మాత్రమే చెప్పబడింది. ఎత్తు పల్లాల గురించి చెప్పిన దాన్ని, ఎత్తు అంటే హైట్ అనగానే బరువు, పల్లం అనగానే తేలిక, కాబట్టి ఇక్కడ ఏమి పెట్టకూడదు అనే ఒక 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 విధమైన అర్థాన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. ఓకే, అసలు అటువంటి నియమం అంటూ ఏమీ లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మన ఇంట్లో ఏ విధంగా అంటే దీనికి నేను ఏమి ప్రయోగం చేశా నా ఇంట్లోనే చెప్తా. ఒకటి, ఫస్ట్ ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా, యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్ అంటారు. ఓకే, ఏదైనా ఫస్ట్ నువ్వు అనుభవించు, ఆ తర్వాత నువ్వు చెప్పే అధికారం నీకు ఉంటుంది. నువ్వు ఫాలో అవ్వకుండా పక్కన ఒకటి చెప్తారంటే ఎట్లా? కరెక్ట్ కాదు. 2007 మా ఇంట్లో కప్బోర్డ్స్ అవన్నీ కూడా ఫర్నిచర్ వర్క్ జరుగుతుంది. కావాలని ఈశాన్యంలో సుమారుగా ఒక 700 నుంచి 1000 కిలోల వరకు ఈ ఫర్నిచర్ ప్లేవుడ్ షీట్స్ మొత్తం అక్కడ దింపించాం ఇంటి లోపల ఈశాన్యంలో. సుమారుగా నెల నుంచి 40 రోజుల పాటు వర్క్ జరుగుతూనే ఉంది. అంటే అక్కడ రోజు 2 రోజులకు ఒకసారి ఒక షీట్ తీస్తున్నారు, అంతేగాని అక్కడ బరువు అలాగే ఉంది. మరి నేను చేసింది ఏంటి, ఈశాన్యంలో అది ఎంత హైట్ ఉందో దానికన్నా నైరుతిలో హైట్ ఎక్కువ ఉందా లేదా అనేది మాత్రమే నేను చూసుకున్నాను. అంతమించి నేనేం చూడలా. యాజ్ పర్ శాస్త్రం ప్రకారం నాది కంపన్సేషన్ అయిపోయింది. కాబట్టి అక్కడ ఎటువంటి ప్రమాదం జరిగే ఛాన్సే లేదు. ఓకే, అక్కడ హైట్ ఉంది, ఇక్కడ డౌన్ ఉంది. ఎగ్జాక్ట్లీ అంతే. అంటే శాస్త్రం చెప్పింది కూడా అదే. మన ఇంటర్ప్రిటేషన్ మనం చాలా రాంగ్గా చేసుకుంటున్నాం. హైట్ అనగానే బరువు, కాబట్టి అక్కడ విపరీతంగా బరువులు పెట్టేయాలి అని ఇంటూ ఇంకెక్కడ బస్తాలే పెట్టకూడదు. బస్తాలు కాదు, అసలు ఇనప సామాన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మొత్తం వేసేయాలంటారు. దీన్ని మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అసలు బరువు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. మీరు 100 కేజీల కాటా రాళ్ళు ఉంటాయి, ఓకే, లేకపోతే పోనీ 50 కేజీస్ అనుకుందాం. 50 కేజీ ఒక 20 రాళ్ళు తెప్పించండి. 20 రాళ్ళు తెప్పించి ఈశాన్యంలో పేర్చండి చక్కగా. ఎంత వస్తుంది హైట్? మహా అయితే 1 ఫీటో 2 ఫీట్లో వస్తుంది. ఈ 2 ఫీట్ల కన్నా మీరు నైరుతిలో బలంగా హైట్ అంటే ఏది దూది బస్తాలు వేసుకుందాం. దూది బస్తాలు ఒక నెట్ కట్టండి, ఒక 10 బస్తాలు ఒక దాని పక్కన వేసి చక్క 10 బస్తాలు కట్టండి. ఈ హైట్ 2 ఫీట్లు ఉంటుంది, ఆ హైట్ 5-6 ఫీట్లు ఉంటుంది. కాంపెన్సేషన్ అయిపోయింది అంతవరకే, ఎటువంటి ప్రమాదం ఉండదు. ఓకే, దిస్ ఈజ్ మై ఛాలెంజ్. అంటే ఎటువంటి డౌట్ కూడా లేదు. మనం ప్రముఖంగా చూసుకోవాల్సింది మన ఇంటి మొత్తానికి. రెండోది, ప్రతి గదిలోనూ ఈశాన్యం కన్నా నైరుతిలో హైట్ అనేది ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి. దానివల్ల మనకు జరిగే ఒడిదుడుకులు జరుగుతుంటాయి. అంతేగాని బరువు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు అని గ్రహించండి. మరి మేము ఇన్ని రోజులు కూడా బరువు పెట్టద్దు ఈశాన్యం అంటే అక్కడ బరువు ఉండదు, ఖాళీగా ఉండాలి అన్న ఒక మైండ్లోనే ఉన్నాం గురువుగారు. బట్ అదంతా అపోహ, అదేవి కాదు అని మాకు ఒక క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే ఎప్పుడు కూడా ఈ శాస్త్రాన్ని నేను సైంటిఫిక్గా మాత్రమే అనాలిసిస్ చేయాలంట. ఓకే, ఇప్పుడు కొన్నిటికి ఇంటర్ప్రిటేషన్ రాంగ్స్ ఉంటాయి నాన్న. ప్రతి శాస్త్రంలో కూడా అవలంబించేటప్పుడు ఎవరైతే అవలంబిస్తున్నారో, ఎవరైతే చెప్తున్నారో ఆ జ్యోతిష్కుడో లేదా ఆ శాస్త్రజ్ఞుడు, ఆ శాస్త్రవేత్త, సిద్ధాంతం, ఆయనకి ఏ విధంగా అర్థమైంది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఓకే, చాలామందికి ఆ శ్లోకం ఆ విధంగా అర్థమైంది. అక్కడ చెప్పింది హైటే కాదనట్లా, కానీ వాళ్ళకి అర్థమైంది కాన్సెప్ట్ ఏంటంటే హైట్ అనగానే బరువు అనే కాన్సెప్ట్ అర్థమైంది. అక్కడ
కానీ బరువు అనేది ఎక్కడా చెప్పబడలేదు. కాబట్టి అసలు దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. నేను చాలా క్లియర్గా చేసి నిరూపణ చేసి చూపిస్తున్నాను. ఓకే, కాబట్టి అటువంటివి మనం ఏవైతే మూఢంగా నమ్ముతున్నామో వాటిలన్నింటినీ మనం ఎరాడికేట్ చేయాలని చెప్పి మరీ నేను ఈ సైంటిఫిక్ వాస్తు కూడా సనాతన మూలాలు పోకుండా, ఓకే, మనం ఇంటి యొక్క ఆయం కట్టడం దగ్గర నుంచి సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసే వరకు కంప్లీట్గా మనం ఈ శాస్త్రాలు నేర్పడం జరుగుతుంది. మార్చి 1, 2, 3 తేదీల్లో ఎవరైతే ఈ కోర్సు నేర్చుకోవాలనుకుంటున్నారో అది కూడా గురుముఖత గురు శిష్య సంబంధంలో నేర్చుకోవాలనుకుంటున్నారో ఎటువంటి ఫీజు లేకుండా గురుదక్షిణ ఇవ్వదలిచినంత గురుదక్షిణ ఇచ్చి నేర్చుకునే విధంగా వాళ్ళు దీనికి సంబంధించిన పూర్తి వీడియో డిస్క్రిప్షన్లో పెడతాం. ఆ పూర్తి వీడియో చూసి ఇమీడియట్గా మీరు నేర్చుకోవాలనుకున్న ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం. చూసారు కదా ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.